ఖమ్మం జిల్లాలోని గ్రామాల్లో విజృంభిస్తున్న విష జ్వరాలు, నివారణ చర్యలు చేపడుతున్న తగ్గని వ్యాధులు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో రోగుల పడిగాపులు, సమయానికి డాక్టర్స్ రాక వెనుదిరుగుతున్న పేషెంట్స్. మాక్లూరు సొసైటీలో ఇద్దరు సీఈఓలతో ఇబ్బంది, ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక పరేషాన్లో సిబ్బంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా పార్కులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆహ్లాదానికి దూరం అవుతున్న స్థానికులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పీర్ల పండుగ, ఊరేగింపులో పాల్గొన్న చిన్న పెద్ద. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ మున్సిపల్లో అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అభివృద్ధి కుంటుపడిందని పార్టీ మారటంతో వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం చర్చనీయాంశంగా మారింది. 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ప్రతికూలంగా మారనుందని బీఆర్ఎస్ లో టెన్షన్ పట్టుకుంది. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై పెట్టిన అవిశ్వాసానికి మద్దతున్న సదరు కౌన్సిలర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అవిశ్వాసానికి 2/3 వంతు సభ్యుల మద్దతులో 33 మంది సభ్యులు తప్పనిసరి. దీంతో 33 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అవిశ్వాస నోటీస్ అందజేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రస్తుతం 49 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్ కు 24 మంది, కాంగ్రెస్ కు 13 మంది, బీజేపీకి 9 మంది కౌన్సిలర్లున్నారు. 3 ఎంఐఎం కౌన్సిలర్లున్నారు. ఇందులో అవిశ్వాసానికి అనుకూలంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు 23 మంది, బీజేపీ 8 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 కౌన్సిలర్లు సంతకాలు చేశారు. 2 బీఆర్ఎస్ సీనియర్ కౌన్సిలర్లు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం గమనార్హం. ఈ నెల 18న మున్సిపల్ మీటింగ్ లో అవిశ్వాసం నెగ్గేందుకు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ బీజేపీలో కౌన్సిలర్లకు నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. అయితే సదరు కౌన్సిలర్లకు భరోసా ఇస్తున్నప్పటికీ ఒకవేళ జంప్ అయితే తమ ప్రయత్నం వృధా అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కౌన్సిలర్లను కాపాడుకోవడం బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్గా మారింది. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంతో రాజకీయాలు హీటెక్కాయి. ఇక్కడి కౌన్సిలర్లలో సగం మందికి పైగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం పార్టీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులున్నాయి. చైర్మన్ తో సహా 33 మంది మున్సిపల్ పాలకవర్గం సభ్యులు అవిశ్వాస తీర్మానంకు మద్దతు పలికారు. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షికి అవిశ్వాస తీర్మాన నోటీసులు అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీని పదవి నుంచి దింపాలని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు భావిస్తున్నారు. వైస్ చైర్మన్ రంజానీ కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ కు మింగుడు పడ్డం లేదు. దీంతో ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని ఆయా కౌన్సిలర్లు యత్నిస్తున్నారు. ఇదే సమయంలో అవిశ్వాసం వీగిపోయేలా వైస్ చైర్మన్ తో అన్ని పార్టీల కౌన్సిలర్లతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లారు. అధికార పార్టీ ముఖ్య నేతలు అవిశ్వాసం వీగిపోయేందుకు యత్నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిలర్లను కూడగట్టేందుకు ఇరు వర్గాలు యత్నిస్తుండడంతో బల్దియా రాజకీయం హీటెక్కింది. వైస్ చైర్మన్ అక్రమాల తీరుతోనే అవిశ్వాసం నోటీసులు ఇచ్చామన్నారు ఆల్ పార్టీ కౌన్సిలర్లు. జహీర్ రంజానీ అక్రమాలు తెరపైకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సహకరించలేదని మండిపడుతున్నారు. వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం కొరకు ఇదే నెల జూన్ మాసం 19వ తారీఖు నాడు కలెక్టర్ గారికి అవిశ్వాస లెటర్ని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఆ రోజు కూడా 19వ తారీఖు నాడు సానుకూలంగానే స్పందించారు. ఎందరు మంది సంతకాలు సేకరించారు, ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు సంతకాలు పెట్టారు అవిశ్వాసం కొరకని జిల్లా కలెక్టర్ గారు అడిగితే టోటల్ 33 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినారు. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 22 కౌన్సిలర్లు, 23 బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సంతకాలు చేసినారు. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 8 మంది చేసినారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 3 చేసినారు. వీళ్ళందరూ కలిపితే 33 మంది వైస్ చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాసం కొరకు సంతకాలు చేయడం జరిగిందని కూడా 19వ తారీఖు నాడు
జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత ప్రయోజనాలతోనే అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరారనే చర్చ జరుగుతోంది. పార్టీలోకి వస్తే ఆర్థికంగానే కాకుండా పెద్ద ఎత్తున పనులు కేటాయిస్తామని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తరపున టికెట్ కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఆర్థికంగా వీక్ గా ఉన్న కౌన్సిలర్లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. వారికి అన్ని విధాలా అండదండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. క్యాంప్లో కౌన్సిలర్లతో కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఈ నెల 18 నాటికి మరో 20 మంది కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఈ బాధ్యతలను 3 కీలక నాయకులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సదరు నాయకులు ఒకరిద్దరు సీనియర్ కౌన్సిలర్లతో పాటు కొత్తగా ఎన్నికైన వారితోనూ మంతనాలు సాగించినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలని సదరు కౌన్సిలర్లు సైతం షరతులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ ఆఫర్ చేసిన దానికంటే అధికంగా డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. అడిగినంత ఇస్తే పార్టీలో చేరేందుకు తాము సిద్ధమని ఒకరిద్దరు సభ్యులు అధికార పార్టీ నేతలకు సంకేతాలిచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇలా కౌన్సిలర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తుండగా వారిని కాపాడేందుకు బీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ అవిశ్వాస తీర్మాన అంశం సవాల్గా మారడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాగైనా అవిశ్వాసం వీగిపోయి రాజకీయంగా పైచేయి సాధించాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది. నోటీసు అందజేసిన కౌన్సిలర్లపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లనే ఆకర్ష్తో గాలం వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురిపై అధికార కాంగ్రెస్ పార్టీ గురిపెట్టగా ఆ పార్టీ ప్రధాన నాయకుడి సూచనల మేరకు ద్వితీయ స్థాయి నాయకులు వారితో మంతనాలు జరుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ గల కార్యకర్తలు ₹1 కోటి ఇచ్చినా కానీ పార్టీ కండవాను మార్చే సమస్య లేదు. ఇవాళ మీరు అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతారనే భయంతో కోర్టుకు పోయినరు. ఖచ్చితంగా హైకోర్టు ఒక తీర్పున్నది, మన విజయసేన్ రెడ్డి గారి తీర్పున్నది. కలెక్టర్లే సుపీరియర్ అవిశ్వాస తీర్మానానికి. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఏం పెడతాడు, తెల్ల కాగితం మీద సంతకం పెడతా అంటాడు. అసలు ఆ తెల్ల కాగితం మీద సంతకంకు ఈ యొక్క మా బీజేపీలకు ఏమైనా సంబంధం ఉన్నదా? తెల్ల కాగితం మీద సంతకం పెడితే దాని యొక్క బర్డెన్ ఎవరి మీద షిఫ్ట్ ఉంటుంది? ఆ సంతకం పెట్టిన ఆయన నిరూపించుకోవాలి. వాళ్ళకి ఏమున్నదంటే పక్కుదావ పట్టించి కోర్టు ద్వారా ఏదైనా స్టే వస్తాయని ఆశతో ఉన్నారు. కానీ 100% ఇందులో స్టే రాదు. 18వ తారీఖు నాడు జరిగేటువంటి అవిశ్వాస తీర్మానంలో జహీర్ రంజానీ పదవిని 100% పదవిచ్యుతుడవుతున్నాడు. ఒక్కటే చిన్న పదవి ఉన్నది, దాన్ని కూడా నోటికాడి కూడిని గుంజుకోవడం అంటే 1 లక్ష జనాభా ఉన్నటువంటి 40,000 ఓటర్లు ఉన్నటువంటి మనకు చిన్న పొజిషన్ కూడా ఓర్వలేకపోతున్నారు. ఇదే మాట జోగురామన్న, పాయల్ శంకర్, జోగురామన్న అనండి నేను పాయల్ శంకర్తో కలిసి నీ మీద అవిశ్వాసం పెడుతున్నా అంటే కనుక మా జహీర్ భాయ్ రాజీనామా పేపర్ని జోగురామన్న ముఖం మీద కొట్టతుండే. పదవులు కాదు, పదవులు లేకున్నా సేవ చేయడం మాకు తెలుసు. కానీ ఈ బీజేపీ బీఆర్ఎస్ యొక్క అక్రమ సంబంధం, చీకటి ఒప్పందం రాష్ట్ర వ్యాప్తానికి మొత్తం ఎంటైర్ తెలంగాణ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలిసి సంసారం చేస్తున్నాయో, కలిసి ఎట్లా ఉంటున్నాయో ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంతో బట్టబయలైంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓ వర్గం పార్టీని దెబ్బతీసేందుకు అవిశ్వాస రాజకీయాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైద్యం పేదలకు అందరి ద్రాక్షగా మారింది. పేదల హాస్పిటల్ గా పేరున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. డాక్టర్లు సమయానికి రాకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి వార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. కొందరు రోగులు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. ఈ ఆసుపత్రిలో వైద్యం కోసం ఓపీకి రోజుకు 1000 మంది వరకు రోగులు వచ్చిపోతుంటారు. డాక్టర్లు సమయానికి రాకపోవడంతో పేషెంట్లు ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు. దవాఖానాలో కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో నేలపై కూర్చొని డాక్టర్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక తమ గోడు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రోగులు వాపోతున్నారు. నాకు తల బాగా పోటు వస్తుంది, తల కొట్టి పగలబెట్టినట్టు. డాక్టర్ గారికి వచ్చామండి, ఒకసారి వస్తే చూసిండు, మళ్ళీ రెండోసారి వచ్చినాము. కొంచెం ప్రాబ్లం ఉండే వచ్చిన న్యూరాలజీకి, అదే చూస్తున్నాం వాళ్ళ కోసమే. డాక్టర్లు ఇద్దరే ఉన్నారట, ఇంకా రాలేదట, వస్తారట. ఇంకా 6 గంటలకు వచ్చిన వరకు ఇంకా డాక్టర్ రాలే.
ఏం చేయాలి? 10 ఆకలి అవుతాను. ఎవరు ఇంకా సార్ పక్షవాతం. కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోస్టరీ పద్ధతిలో వైద్య సేవలు అందిస్తున్నారు. న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యం అందించాలి. ఇక్కడ అందుబాటులో స్ట్రెచ్చర్ లేక రోగులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్లాలంటే కొందరికి వారి బంధువులు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. మరికొందరు రోగులు నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దానికి ఎవరు లోపల పంపిస్తున్నారు. వత్తర అంటారు, మరి సార్లు వత్తరా అని చెప్తాను. అంతే మరి ఇక్కడ అయితే ఊరుకున్నాం. స్టాంప్ అయితే ఇచ్చింది. 7 గంటలకు వచ్చినాం సార్. ఇంతవరకు పట్టించుకున్న లేదు. అవసరం ఉన్న వాళ్ళు అందరినీ పంపిస్తున్నారు. డాక్టర్ ఇప్పుడు వచ్చిండు, వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇంతవరకు కూడా వచ్చింది లేదు, చూసింది లేదు. పొద్దుగాల 6 నుంచి అందరు చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డాక్టర్లు ఆలస్యంగా ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు దవాఖానా అధికారులు కారణాలు చెప్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్లు రోగులకు వైద్య పరీక్షలు చేసి వస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుందని ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ చెప్తున్నారు. దీంట్లో స్టూడెంట్స్కి టీచ్ చేయడం ఇంపార్టెంట్. ఇందులో ఈ సూపర్ స్పెషాలిటీ నుంచి ఎంజీఎంకి రిఫరల్స్ ఉంటాయి. వీళ్ళు ఒకవేళ రిఫరల్స్ ఉంటే మార్నింగ్ వెళ్ళి రిఫరల్స్ అక్కడ చూసుకుంటారు. రిఫరల్స్ చూసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓపీ స్టార్ట్ చేస్తారు. సో లేట్ అనేది కొంచెం అటు ఇటుగా జరిగినా సరే ప్రతి చివరి పేషెంట్ వరకు అందరినీ చూస్తూనే ఉంటారు. ఇక్కడ రోగులు ఇబ్బందులు పడకుండా డాక్టర్లు సమయానికి వచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూడాలని రోగులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వైరల్ ఫీవర్స్ తో ఆ గ్రామం పడకేసింది. గోమల సంచారంపై ఎక్కువై డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం, చిట్టడువులు తలపిస్తున్న పరిసరాలతో ఇళ్లకు ఇళ్లే మంచాన పట్టాయి. కుటుంబానికి 2 చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా జనం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ డాక్టర్లు సకాలంలో స్పందించకపోవడంతో గ్రామంలో పారిశుధ్యం లోపించడంతో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణ భయంతో ప్రైవేటు హాస్పిటల్ కి పరుగులు తీసి వేలకు వేలు తారపోస్తున్నారు. గ్రామంలో ఇంటికి 2-3 జ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. రహదారిపై నిలిచిన మురుగునీరు, డ్రైనేజీలో చేరిన చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. గ్రామంలోని బీసీ కాలనీకి ఆనుకుని ఉన్న తండా మధ్యలో పాత బావిలోకి వర్షపు నీరు చేరి పిచ్చి చెట్లతో నిండి దోమల ఆవాసాలకు నిలయంగా మారాయి. మమత పోతే చెస్ట్ మొత్తం చేసి 3 రోజులు ఉండేవారు కానీ ఇక ఉండలేదు. గానికి తగ్గకపోతే మళ్ళీ పేపేడికి పోయాను. పేడిపోతే మళ్ళీ 6-7 దాకా అయింది సార్. మందులు వాడుతుంది. జ్వరం వస్తే నీసం బాగుంది. అన్నం తింటే డోపు వస్తుంది. చాలా గట్ల కాల్షియం బాగుంటుంది. 12 రోజులు 13 రోజులు అవుతుంది సార్. గ్రామంలో 2 రోజుల వ్యవధిలో 5 డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. గడిచిన గత 10 రోజుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్లో 8, ప్రైవేటు హాస్పిటల్లో 21 డెంగ్యూ కేసులు నమోదు కాగా 3 టైఫాయిడ్ కేసులు సైతం రికార్డయ్యాయి. ఇవి ప్రభుత్వ అధికారిక లెక్కలు. వాస్తవానికి ఇంటికి 2 చొప్పున జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని ప్రజలు మహబూబాబాద్, ఖమ్మం జిల్లా హాస్పిటల్స్ లో పదుల సంఖ్యలో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా హెల్త్ క్యాంపు నిర్వహించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొరకక వీళ్ళ వాళ్ళ కాళ్ళ చెరువు పడి వాళ్ళ పడి చూపించుకొని వచ్చినాను. చూపించుకొని వచ్చి ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ వండుకుంటే ఇక సూదులు రాస్తే ఆ సూదులు వేసుకొని చిన్నగా లేచి అన్నాలు కూర వండుకొని అంటున్నారు. ఇది పరిస్థితి వచ్చింది సార్. జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న వారిని జిల్లా కలెక్టర్ ముజ్జమిల్ ఖాన్ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు. గ్రామంలోని వీధుల్లో మంత్రి అధికారులు తిరిగి పారిశుధ్యాన్ని పరిశీలించారు. వానాకాలం సీజన్ ప్రారంభంలో జ్వరాలతో పాటు ఇతర జబ్బులు వస్తాయని కనీసం జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు
వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. గత 10-12 రోజులుగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇక్కడ వైరల్ ఫీవర్స్తో పాటు ఇందులో ఒక 13 డెంగీ పాజిటివ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కాకపోతే ఆ డెంగీ కేసెస్ మొత్తం కూడా మనం ఇక్కడ తిరుమలాయపాలెము కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈరోజు ఒక వైరల్ ఫీవర్స్ ఒక 10-12 మంది జలుబు దగ్గు జ్వరంతోనే బాధపడుతున్నారని ఈ ఊరు విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కేసెస్కి ఎక్కడి వాళ్ళని అక్కడే ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది మన మంత్రి గారి ఆదేశంతోనే. వర్షాకాలంలో పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేయటం, మురుగునీరు నిలిచిపోవటం, మిషన్ భగీరథ నీళ్ల పైప్ లైన్లు డ్యామేజ్ కారణంగా కలుషిత నీరు రావటం లాంటి కారణాల వల్ల రోగాల బారిన పడుతున్నారు. గ్రామంలోని అనేక వీధుల్లో మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. మురుగు నిల్వ నుంచి దుర్వాసన వెదజల్లటమే కాకుండా దోమల వ్యాప్తి పెరిగింది. దీంతో మలేరియా, డెంగీ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అమ్మమ్మ పోయినా కూడా ఆడ టాబ్లెట్ రాసి ఇచ్చారు, రక్త పరీక్ష చేసారు, జ్వరం డెంగీ జ్వరం అని వచ్చి ఆడ నుంచి మళ్ళీ చిక్కర్పేటలో చూపించినాం. మళ్ళీ ఆడ నుంచి ఆడ తగ్గకపోతే మళ్ళీ తిరునంపాలెం పోయినాం. తిరునంపాలెం కాడ నుంచి ఒక 2 గ్లూకోజులు పెట్టి ఆడ నుంచి 2 కాడ నుంచి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ వ్యాధులకు అడ్డుకట్ట పడటం లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ సంస్థకైనా ఏ కార్యాలయానికైనా ఒకరే సీఈఓ ఉంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఓ సొసైటీకి మాత్రం 2 సీఈఓలు ఉన్నారు. సీఈఓ కుర్చీ కోసం 2 కొట్లాడుకుంటున్నారు. ఆ కుర్చీ నాదంటే నాది అని పోట్లాడుతున్నారు. కథ అంతటితో ఆగలేదు, ఏకంగా కోర్టు మెట్లెక్కారు. దీంతో తలలు పట్టుకుంటున్నారు ఉన్నత అధికారులు, రైతులు. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘంలో సీఈఓ కుర్చీ వివాదం ముదిరి పాకాన పడింది. మాక్లూర్ సీఈఓగా 30 ఏళ్ల పాటు పనిచేసిన విష్ణువర్ధన్ ను 2022 జనవరి 3న అవినీతి ఆరోపణలతో సెలవులపై పంపించారు. విష్ణువర్ధన్ సెలవులపై వెళ్లిన మరుసటి రోజే మాక్లూర్ సొసైటీలో సీనియర్ ఉద్యోగిగా ఉన్న సంతోష్ కు సీఈఓగా బాధ్యతలు అప్పగించింది పాలక మండలి. సీఈఓగా సంతోష్ కొనసాగుతుండగానే 2024 మే 2న తిరిగి విష్ణువర్ధన్ ని మాక్లూర్ సీఈఓగా నియమించారు డీసీ. అప్పటి నుంచి సంతోష్, విష్ణువర్ధన్లిద్దరూ మాక్లూర్ సింగిల్ విండో సీఈఓలుగా కొనసాగుతున్నారు. సీఈఓ ఛాంబర్ లో 2 కుర్చీలేసుకుని కూర్చుంటున్నారు. సీఈఓ నేనంటే నేనని భీష్మించు కూర్చున్నారు. తాను సీఈఓగా పనిచేస్తుండగా విష్ణువర్ధన్ కు పోస్టింగ్ ఎలా ఇస్తారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు సంతోష్. అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. అయినా విష్ణువర్ధన్ కుర్చీ వదిలేయడం లేదని ఆరోపిస్తున్నాడు సంతోష్. మీరు డ్యూటీలో ఉండగా ఎట్లా ఇంకో సీఈఓని ఎట్లా అపాయింట్ చేశారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే రాజకీయ పరంగా మేమే తీసుకొచ్చినాం, మా ప్రభుత్వం ఉన్నది, మేము తీసుకొచ్చినాం, మరి నా పరిస్థితి ఎట్లా అని అడిగినా. మీరు కింద స్థాయి పని చేయండి, క్లర్క్గా పనిచేయండి అని వాళ్ళ వాదన. మీరు సీఈఓగా ఎప్పుడు అపాయింట్ అయ్యారు? 2022లో ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. ఇన్ఛార్జ్ ఇస్తే 2022 మార్చిలో తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత 3 నెలల తర్వాత హెచ్ఆర్ పాలసీ వచ్చింది. మన డీసీఓ గారు ఇచ్చారు, హెచ్ఆర్ పాలసీలో పర్మనెంట్ సీఓగా ఇచ్చారు. తర్వాత నేను ఉండగా కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. డిప్యుటేషన్ మీద పాత సెక్రటరీని అపాయింట్మెంట్ చేశారు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. నేను అడిగితే మా ఇష్టం, మా ప్రభుత్వం ఉంది, ఏం తీసుకొస్తాం. సో ఇట్లా ఇప్పుడు 2 విధులు నిర్వహిస్తున్నారా? 2 నిర్వహిస్తున్నాం. నేను స్టే తీసుకొచ్చినా కానీ ఆయన వచ్చి కుర్చీల మీద కూర్చుంటుండు. నెల రోజులు అవుతుంది. ఇప్పుడేమో మళ్ళీ మా తీర్మానం చేశారు. మా వాళ్ళు వెళ్ళింది డైరెక్టర్లు తీర్మానం, 10 మంది డైరెక్టర్లు తీర్మానం చేశారు. మరోపక్క 30 ఏళ్ల పాటు సీఈఓగా పనిచేసిన విష్ణువర్ధన్ కు అప్పటి చైర్పర్సన్ కుమారుడు రంజిత్ తో సఖ్యత లేకపోవడం, మనస్పర్ధలుండడం లాంటి కారణాలతో ఆయనపై అవినీతి ఆరోపణలు చేసి తప్పించారని టాక్ ఉంది. అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నతాధికారులను బెదిరించి మరీ విష్ణువర్ధన్ ను తొలగించారని ఆరోపణలున్నాయి. అప్పటి చైర్పర్సన్ గోపు లక్ష్మి తనకు అనుకూలంగా ఉండే సంతోష్ కు ప్రమోషన్ ఇప్పించి మరీ సీఈఓగా నియమించారని సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అశోక్ చైర్మన్ కావడంతో తిరిగి విష్ణువర్ధన్ ను మాక్లూర్ సీఈఓగా నియమించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కాలేదని, తనను ఉన్నతాధికారులే సీఈఓగా నియమించారని విష్ణువర్ధన్ అంటున్నారు.
మాక్లూర్ సొసైటీకి సీఈఓలు ఇద్దరుండడం వల్ల ఖరీఫ్లో పంట రుణాలు ఇవ్వలేదు. రైతులకు యూరియా, ఇతర అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొంది. రైతులు కూడా తమ సమస్య ఏ సీఈఓకు చెప్పుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇద్దరు సీఈఓలతో సిబ్బంది పరేషాన్ అవుతున్నారు. ఇద్దరిలో ఎవరి మాట వినాలో, ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదంటున్నారు. జాయింట్ డ్రాయింగ్ పవర్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక చైర్మన్ అశోక్ ఇబ్బంది పడుతున్నారు. సొసైటీలో ఎందుకు ఇద్దరు సీఈఓలు పనిచేస్తున్నారు? సీఈఓలు అనేది ఇప్పుడు ఫస్ట్ ఉన్న సీఓ ఆయన చేసిండు. జీవన్ రెడ్డి ఆయన విష్ణువర్ధన్ తీసేసి జీవన్ రెడ్డి అనేటోడు అప్పుడు అధికారం ఉన్నది కాబట్టి ఆయన సీఓ ఉంచిండు. మళ్ళీ ఈయన మొన్న మే 2వ తారీఖున గవర్నమెంటే హెచ్ఆర్స్ పాలసీ ప్రకారం ఈయన సీట్నట్టు ఉంది, ఈయన గందరగోళం ఉంది, అవినీతి ఉంది, ఈయనని గవర్నమెంట్ పంపితే అప్పుడు నేను తీసుకున్నా సీఓలు. ఆర్ఆర్ నుంచి మొన్న జూన్ 5 దాకా ఎటువంటి లేదు, అన్ని కొనసాగుతున్నాయి, అన్ని చేస్తున్నాయి. మళ్ళీ ఆన నుంచి మళ్ళీ రాజకీయం టీఆర్ఎస్ వాళ్ళు మొత్తము రౌడీజంగా అయ్యో నేను ఏదున్నా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయినా, దీనికి డీసీఓ దగ్గరికి వెళ్ళినా, కమిషనర్ దగ్గరికి వెళ్ళినా నేను ఎన్నైనా భయపడలేదు. లేకుంటే ఇద్దరు తీసేసి ఇద్దరు డిస్మిస్ ఎవరు తీసేసి కొత్త సీఓను పంపించాలని నేను డీసీఓ వారికి మనవి చేస్తూ, అదేవిధంగా డిఎస్ కమిటీస్గా వాళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సీఈఓగా కొనసాగుతున్న సంతోష్ 2 సంవత్సరాల హయాంలో దాదాపు 2.5 కోట్ల అవినీతి జరిగింది. అప్పటి చైర్పర్సన్ లక్ష్మి, ఆమె కుమారుడు రంజిత్, సీఈఓ సంతోష్ కలిసే ఇదంతా చేశారన్న ఆరోపణలున్నాయి. ఇద్దరు సీఈఓలు సత్య హరిశ్చంద్రులేమి కాదని సొసైటీ పరిధిలోని రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి మళ్లీ ఎలా సీఈఓగా వచ్చారు? విష్ణువర్ధన్ రీఎంట్రీ దేనికి సంకేతమని రైతులు అంటున్నారు. అవినీతి బయటపడినా సంతోష్ ను సీఈఓగా ఎందుకు కొనసాగిస్తున్నారనేది ప్రధాన సందేహం. ఒక కుర్చీ కోసం ఇద్దరు కొట్లాడుతుంటే పాలక మండలి ఎందుకు మౌనంగా ఉంది? ఇప్పుడు ఇవే సమాధానాలు దొరకని ప్రశ్నలుగా మిగిలాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ సీజన్లో ఇదే ఇప్పటి వరకు పెద్ద వర్షంగా చెప్తున్నారు రైతులు. ఈ సంవత్సరంలో ఖరీఫ్ ప్రారంభంలో 1-2 సార్లు చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. కానీ మొదటిసారి పూర్తి స్థాయిలో వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాలు పడుతుండటంతో పొలం పనులు కూడా ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. జూలై 2వ వారం ముగిసినా ఈసారి వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలు సాగు చేసేందుకు ముందుకు రాలేదు. బోరుబావుల కింద, గోదావరి ఆయకట్టు కింద ఉన్న రైతులు మాత్రం సాగు మొదలుపెట్టారు. వీరిలో దాదాపు 30% మంది రైతులు నాట్లు కూడా పూర్తి చేశారు. చెరువులు, వాగులు, వర్షాన్ని నమ్ముకొని సాగు చేసే రైతులు మాత్రం ఇంకా సాగుకి సిద్ధం కాలేదు. నారుమళ్లు వేసినా వరి నాట్లు వేయలేదు. వర్షాలు లేకపోవడంతో పాటు గత వారం రోజులుగా జిల్లాలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటల సాగు మొదలు పెట్టలేదు. తాజాగా కురుస్తున్న వర్షాలు రైతులను ఆదుకున్నాయంటున్నారు. ఈసారి పూర్తి ప్రారంభంగా ఇప్పుడు వర్షాలు చాలా లేట్ అయిపోయిన కారణంగా ఇంత లేట్ వేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పోల్చుకుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గత నెల రోజుల నుంచి నారేసుకొని ఇంత పెద్దగా నారైపోయింది. ఇప్పటివరకు నారేసుకోలేదు. ఇవాళ వేసుకుంటున్నాం. రాత్రి వర్షాలు కురిసినాయి. కొంచెం జల్లులు కొంచెం ఎక్కువ కురవడంతో ఇవాళ వేసుకుంటాం వరినాట్లు. ఇంతకుముందు అయితే మంచిగా వేసుకున్నాము, టైంకి వేసుకున్నాము, టైం చూసుకున్నాము. ఈసారి చెరువులు నిండలేవు, ఏం లేవు. ఈ చిన్న జల్లులు పడ్డ దాంట్లో ఇప్పుడు ఈసారి పొలాలు వేసుకుంటున్నాము. బోర్లలో నీళ్లు వస్తాయా రావా అని చెప్పేసి అదో ఇంటెన్షన్ చాలా ఎక్కువైపోయింది. పడతాయా పడవా అని చెప్పేసి అనేది తెలియదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా బోధన్లో 8.54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నందిపేట, మాక్లూర్, నవిపేట, మెండోరా, కమ్మర్పల్లి, వేల్పూర్, డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో మంచి వర్షాలు కురిశాయి. తాజాగా పడుతున్న వర్షాలు తమకు ఉపయోగపడుతున్నాయని రైతులు అంటున్నారు. ఇప్పుడు పడ్డ వర్షాలకే మరి ఇంత నాటుకు నీళ్లకు అడ్జేస్తున్నాం. ఇన్ని రోజులు ముఖం పెట్టి చూసినాం. వర్షాలు లేక బాగా పరిశాన్ అయింది. ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడట్లా. నిన్నటి నుంచి ఏడన్నా నీళ్ళు కనబడుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడ చూసినా నీళ్ళే లేవు. ఒక్కొక్క మడికి వారం రోజులు వేసినా పారుడే లేదు. ఇప్పుడు ఈ వర్షాలకి నీళ్ళు అయితే ఉన్న పుట్టాలన్నా వేసుకుంటారు కదా, అదాని కొరకే ఎదురు చూస్తున్నాం. ఈ వర్షాలు ఇంకా 4-5 రోజులు మంచిగా కురిస్తే ఇక ఈ ఈతలన్నీ చేస్తున్నాం. ఈ సీజన్లో మొదటిసారి పెద్ద వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో పార్కుల్లో కొంత సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు జనం. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్కులన్నీ చెత్త కుప్పలుగా మారాయి. గత కొన్నేళ్లుగా నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో, విరిగిన ఆట వస్తువులతో అధ్వానంగా తయారయ్యాయి.
చిన్న చిన్న టౌన్లు సైతం కాంక్రీట్ జంగిల్లా మారడంతో పచ్చదనం అన్నది కరువవుతోంది. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్లకి సరదాగా పిల్లలతో పాటు బయటకు వెళ్లేందుకు పార్కుల్ని నిర్మించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ మినహా మిగిలిన ప్రాంతాల్లో పార్కులన్నీ అధ్వాన్నంగా మారాయి. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పెంచేందుకు చెరువు కట్టపై సుందరీకరణ పనులు మొదలుపెట్టారు. 25% పనులు చేపట్టగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. పర్యవేక్షణ లేక వస్తువులు ధ్వంసం అవుతుండగా అసాంఘిక కార్యకలాపాలకు నెలవవుతున్నాయి. మెదక్ పట్టణంలో 70,000 జనాభా ఉన్నా ఒక్క ఉద్యానవనం కూడా లేదు. గోసముద్రం వద్ద ఆహ్లాదకర వాతావరణం కల్పించే పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు సేద తీరే అవకాశం ఉంటుందని భావించగా అది కాస్త ఇప్పట్లో తీరేలా లేదు. రాజీవ్ గాంధీ పేరు పెట్టినందువల్లనే ఈ యొక్క ఇంతకుముందు గెలిచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని చిన్న చూపు చూసి ఈ యొక్క పార్కును నిర్వీర్యం చేసింది. అందువల్ల ఇప్పుడు ఈ పార్కు మనుషులు తిరగడం కంటే కూడా పశువులు, జంతువులు తిరగడానికి ఉపయోగపడే విధంగా ఉంది. పాములు అవన్నీ తిరుగుతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి పాము కాటుకి గురైతే మళ్ళీ ఇబ్బంది. దీని మీద ఎవరు మున్సిపల్ కమిషనర్ ఇస్తారా? రెస్పాన్స్ ఎవరు ఇస్తారు? ఇవన్నీ చెప్పాలి. మళ్ళీ నైట్ అయితే ఇక్కడ మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా ఇది రాజీవ్ పార్క్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రజల కోసం అందుబాటులో ఉన్నదాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మేము. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాజీవ్ పార్క్ ఒక్కటే ఉండేది. అది ఇప్పుడు పిచ్చి మొక్కలు, పాడైపోయిన ఆట వస్తువులతో జనం రావడానికే జంకేలా ఉంది. గత కొన్నేళ్లుగా దీన్ని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతోంది మున్సిపాలిటీ. సంగారెడ్డి టౌన్ లో మహబూబ్ సాగర్ చెరువులోకి మురికి కాలువల నీరు చేరి కంపు కొడుతోంది. చెరువు కట్టపై ట్యాంక్ బండ్ తరహాలో డెవలప్ చేస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు మాత్రమే ఇస్తున్నారు. కానీ దీన్ని పట్టించుకునేవారే లేరు. జిల్లా కేంద్రంలో పిల్లలు ఆడుకోవటానికి కనీసం పార్కు, ట్యాంక్ బండ్ కూడా నిర్మాణం జరగలేదు. ఈ పార్కులో ప్రస్తుతం వచ్చే పరిస్థితి ఏంటంటే పిచ్చి మొక్కలు, అదేవిధంగా ప్రజలు తిరుగుదామంటే పాములు వచ్చే విధంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత బెంచీలు కానీ, మళ్ళీ పిల్లలు చిల్డ్రన్స్ పార్కు, పిల్లలు ఆడుకునే పార్కులో బెంచీలు కానీ అవన్నీ అస్తవ్యస్తంగా మారిపోవడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ తర్వాత ఇవన్నీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వము ఆలోచన చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి రాజీవ్ పార్కుని. సంగారెడ్డి జిల్లాలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల నుంచి స్థానిక అభివృద్ధి కోసం సిఎస్ఆర్ ఫండ్ పనులు చేస్తూ ఉంటారు. కానీ అభివృద్ధి మాత్రం జరగటం లేదు. మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల పరిస్థితి ఇలా ఉంటే మండల కేంద్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడా కూడా ఒక్క పార్కు నిర్వహణ సరిగా లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజాగా ఓటమి పాలైన ఎమ్మెల్యేల తీరు మరోలా ఉంది. ఒకరంటే ఒకరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఎలాగూ ఓడిపోయాం, ఇక్కడేం పని అనుకుంటున్నారు. ప్రజల్ని వదిలేసి హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజాగా ఓటమి పాలైన ఎమ్మెల్యేలు కంటికి కనిపించడం లేదు. ఎలాగూ ఓడిపోయాం, నియోజకవర్గాల్లో పనేముంది అనే ధోరణిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. సూర్యాపేటలో మాత్రమే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల తర్వాత ఓటమి చెందిన నాయకులు ప్రస్తుతం హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. కనీసం ప్రజల్లో ఉండే ప్రయత్నం కూడా చేయడం లేదు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ సొంత పనులను చక్కబెట్టుకుంటున్నాడు. నల్లగొండలో ఉన్నా ప్రజలను కలిసే ప్రయత్నం చేయడం లేదు. ఒకప్పుడు జనాలతో కిక్కిరిసిపోయే ఎమ్మెల్యే నివాస ప్రాంగణం ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతోంది. ఇటీవల నల్లగొండ బైపాస్ బాధితులతో ఆందోళనలో జిల్లా అధికారులను కలిసిన ఎమ్మెల్యే మళ్లీ సొంత పనుల్లో బిజీ అయ్యారు. నకిరికల్ నుంచి ఓటమి పాలైన చిరుమర్తి లింగయ్య కంటికే కనిపించడం లేదు. తాజాగా ఎమ్మెల్యే వేముల వీరేశం హవా పెరిగిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలోనే అడుగు పెట్టడం లేదు. మునుగోడు నుంచి బరిలోకి దిగి ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం జనాలకు కనిపించడం లేదు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ నల్లగొండ అధ్యక్షుడు రవీంద్ర సైతం జనాలకు అందుబాటులో ఉండడం లేదు. హుజూర్ నగర్
నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సానంపూడి సైదిరెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీగా 2 చోట్ల ఓడిపోయి హైదరాబాద్లోనే ఉంటున్నారు. కోదాడలో ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటానంటూ పెద్ద భవంతి నిర్మించుకున్న బొల్లం మల్లయ్య యాదవ్ కూడా ఓటమి పాలయ్యాక హైదరాబాద్కే పరిమితమయ్యారు. పదవిలో ఉన్నప్పుడు హల్చల్ చేసిన ఈ నేతలు అంతా ఒక్కసారిగా కనిపించకపోవడంతో ప్రజల్లోనూ వీరిపై వ్యతిరేకత మొదలైంది. సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా అప్పుడప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోనే ఎక్కువ అందుబాటులో ఉన్న ఆయన ఇప్పుడు చుట్టుపు చూపుగా వచ్చిపోతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో ప్రజలందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరికే వస్తున్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పరిస్థితి అలాగే ఉంది. ఈయన కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వస్తున్న కిషోర్ స్థానిక ఎన్నికలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తూ నియోజకవర్గానికి రావడమే మానేశారు. ఆలేరు నుంచి ఓటమి పాలైన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జనాలకు ముఖం కూడా చూపించడం లేదు. ఈ మధ్య ఆమె భర్త మహేందర్ రెడ్డి అవిశ్వాసం కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సైతం నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రావడం లేదంటూ స్థానిక నేతలు సైతం వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తే సమయం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందని సమాచారం. ఓడగొట్టారు, ఇక మాకేం పని అంటూ ఎటకారంగా మాట్లాడుతున్నారని టాక్. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పరిస్థితి మరోలా ఉంది. ఆయన ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబును కలవడం సంచలనం కలిగించింది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన కూడా హైదరాబాద్కే పరిమితమయ్యారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. నోముల భగత్ సైతం ఓటమి తరువాత హైదరాబాద్కి పరిమితమయ్యాడు. తాజాగా గెలిచిన జయవీర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొంటున్నాడు. మొత్తంగా ఓటమి తర్వాత నాయకులు ప్రజల్లో కాకుండా పట్టణానికే పరిమితమయ్యారు. పదవులు ఉంటేనే నాయకులు ప్రజల్లో ఉంటారా, పదవులు లేకపోతే ప్రజలను పట్టించుకోరా అనే టాక్ వినబడుతోంది. ఓవైపు స్థానిక ఎన్నికలు వస్తుంటే ఒక్కసారిగా ఎన్నికల సమయానికి నియోజకవర్గాల్లో కనిపిస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు కింది స్థాయి క్యాడర్. వరంగల్లో బీరన్న బోనాలు ఘనంగా జరిగాయి. డోలు దెబ్బలు, పోతురాజుల విన్యాసాల మధ్య బీరన్నకు బోనాలు సమర్పించారు. పసుపు బండారిని బంగారంగా భావించే గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ బోనాల వేడుకలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ స్వయంగా బోనం ఎత్తుకెళ్లి బీరన్నకు సమర్పించారు. మంచిర్యాల జిల్లా హమాలీవాడలోని కట్టపోచమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాల్ని డప్పు చప్పులతో ఆలయం వరకు ఊరేగింపుగా తెచ్చారు. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు కుమారుడు కోడలు చరణ్ శైలేఖ్యాలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. కట్టపోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని వారు చెప్పారు. జోగిని శ్యామల బోనమెత్తి జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. కొండపై అనుబంధ పర్వత వర్ధిని శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పాలతో అర్చన మహోత్సవం నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో అధిక సంఖ్యలో వేచి ఉన్నారు భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. కళ్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివనామ స్మరణతో ఆలయ పుర వీధులు మారుమోగాయి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం హుండీ లెక్కించారు అధికారులు. 1,05,25,903 రూపాయల ఆదాయం వచ్చింది. విదేశీ కరెన్సీ 16 నోట్లు, మిశ్రమ బంగారం 110 గ్రాములు, వెండి 7 కిలోల 600 గ్రాములు, బియ్యం 11 క్వింటాల్లో వచ్చాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఈవో బాలాజీ శర్మ, మెదక్ జిల్లాలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో సారా శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, ఆలయ ఏఈఓలు, అర్చకులు, సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారు. 60 రోజుల నుంచి ఈ హుండీని లెక్కించారు అధికారులు. రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్కు వరద ఉధృతి పెరుగుతోంది. బ్యారేజ్ వద్ద 49,500 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బ్యారేజ్లోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. మరోవైపు శ్రీ కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదుల నీటి మట్టం 5.40 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఇరవై 24 గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులోకి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరటంతో బొగ్గును బయటకు తీసేందుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఓపెన్ కాస్టులో ఒకే రోజు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గిన వెంటనే యథావిధిగా బొగ్గు ఉత్పత్తి పనులు కొనసాగుతాయని తెలిపారు అధికారులు. ప్రస్తుతానికి డంపింగ్ కోల్ యార్డ్లోని బొగ్గును తరలిస్తున్నామన్నారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా వర్షం కురిసింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలుచోట్ల రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్లో ఓ బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. శివాజీ నగర్కి చెందిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ సుమారు 5 కోట్లతో పరారయ్యాడు. 42 మంది ఖాతాదారుల పేర్లపై 5 కోట్ల వరకు రుణాలు కాజేశాడు. ముద్ర, బిజినెస్, విద్యా లోన్లు అంటూ ఖాతాదారుల పేర్లతో రుణాలు తీసుకున్నాడు. ఈఎంఐ చెల్లించాలని ఫోన్లు రావడంతో ఖంగుతిన్నారు బాధితులు. మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని అల్లాపూర్ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో జూనియర్ స్టూడెంట్స్ పై సీనియర్లు దాడి కలకలం రేపింది. ఓ చిన్న వివాదంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై సెకండ్ ఇయర్ విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేశారు. సీనియర్ల దాడిలో 3 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తూప్రాన్ హాస్పిటల్ కి తరలించారు సిబ్బంది. విషయం తెలుసుకున్న అధికారులు హాస్టల్ కి చేరుకుని విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన సీనియర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ని పిబి మురీన్ నా పేరు, పర్మనెంట్ ప్రిన్సిపాల్ని నేను. సో రాత్రి చాలామంది ఆందోళన చెందుతుంది కదా, రాత్రి ఏం జరగలేదు. ఇద్దరు పిల్లల మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళతో చిన్న ఇది జరిగింది, సంఘటన జరిగింది. దానిలో పెద్దగా గాయాలు ఎవరికి కూడా గాయాలు కాలేదు. అది మైనర్ ఇది మాత్రమే. కానీ మీడియాలో అది బాగా వస్తూ ఉంది. ఎవరు కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరూ కూడా వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు, ఎంక్వైరీ చేశారు, మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, అందరూ వచ్చారు. కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, ఆ వార్తలను చూసి మీరు ఎవరు ఆందోళన చెందొద్దని నా యొక్క మనవి. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో బావజీ పరశురాములు ఇంట్లో బ్రహ్మకమలం పుష్పం విరబూసింది. 9 ఏళ్ల క్రితం పరశురాములు ఈ మొక్కను కేరళ నుంచి తెచ్చి నాటాడు. తొలి ఏకాదశి రోజున బ్రహ్మకమలం పువ్వు విరపూయటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పండుగ రోజు బ్రహ్మకమలాలు వికసించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వర్షం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో సెస్మిక్ పరీక్షలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పరీక్షలు నిలిపివేశారు నిపుణులు. మరోవైపు ఎగువ మానేరు నుంచి 4000 క్యూసెక్కుల వరద రావడంతో పనులకు ఆటంకం కలిగింది. బ్యారేజీకి ఎగువ దిగువన 44 జియోఫిజికల్ సెస్మిక్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా మరో 9 పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు ఇంజనీరింగ్ అధికారులు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కమిట్మెంట్ ఉన్న నేతలకు మంత్రివర్గంలో తప్పక చోటు దక్కుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేవలమ్మ నాగారంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు. తెలంగాణలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు స్వయంభూలింగం అతి పురాతనమైనది, చాలా వెరీ పవర్ఫుల్ టెంపుల్. అందుకనే ఈరోజు తొలి ఏకాదశి స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా సేవలు, అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆలస్యమైనా సరే తప్పకుండా అన్ని విడతల వారీగా ప్రతి ఒక్క హామీని నెరవేర్స్తామని కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తూ, ఎవరు ఎన్ని చెప్పినా సరే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి మరొక్కసారి తెలియజేస్తూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ పేరుతో ప్రజల్ని మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం 2 టర్మ్లలో కలిపి కేవలం 28,000 కోట్ల రూపాయలే మాఫీ చేశారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆది శ్రీనివాస్. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశాలను చెప్పి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సింగిల్ విండోలు, ఇవి ఏవైతే సెస్కు సంబంధించిన ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచే విధంగా, ప్రజల అభిమానాన్ని చూరగొడే విధంగా మీరంతా కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ మీరందరూ కూడా మనం చేస్తున్నారు. తదుపరి వచ్చే మున్సిపల్ కూడా వేరే పట్టణంలో కైవసం చేసుకునే విధంగా మనం అందరం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళలాగా 4 గోడల మధ్య ఉండే నిర్ణయం కాదు, ప్రజల రైతుల సలహాలు సూచన తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని చెప్పని ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పేరిట అనర్లకు, కొండలకు, కోనలకు, గుట్టలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ పైన దారులకు ఇచ్చిన డబ్బు 24,000 కోట్లు. అది కూడా ఈరోజు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్ర సంపద, అత్యంత విలువైనటువంటి సంపదను ఈరోజు అనర్లకు దోచిపెట్టినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు మనం చెప్పాలి. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.